హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మనోజ్. ఈరోజు మనతో పాటు వైసీపీ నాయకుడు కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే కిరణ్ రాయల్. సో నిజంగా కిరణ్ రాయలా రాస్కిలా అనేది చాలా ట్రెండింగ్గా మారింది ఇప్పుడు. నిజంగా ఒకవేళ అన్ని రుజువు అయితే బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకా అనేది మాట్లాడదాం. మనతో పాటు కారుమూరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే మనోజ్. అంటే ఏంటి సార్ పర్టికులర్ గా ఆయనకి బెయిలా జైలా అంటే మీరు ఒక వన్ వర్డ్ లో ఏం చెప్తారు? అంటే కేసు నమోదు చేశారు కానీ ఎఫ్ఐఆర్ కట్టినట్టుగా లేరు. కేసు తీసుకుంటున్నాం అని అన్నారు, అదే ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ అయినట్టుగా. కానీ ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటికి అరెస్ట్ చేయాలి కదా, ఎందుకంటే డైరెక్ట్ గా విత్ ఎవిడెన్స్ ఉంది, విత్ ఆడియో ఎవిడెన్స్. ఒక అమ్మాయిని మోసం చేసింది ఫస్ట్ పాయింట్, అంటే చీటింగ్. రెండోది ఆ అమ్మాయిని చంపేసి నేను 40 రోజుల్లో మళ్ళీ మీకు బెయిల్ మీద బయటకు వస్తా అన్నది ఉంది. అసభ్యకరంగా మాట్లాడటం ఉంది. సో ఆ అమ్మాయిని చంపేస్తానని చెప్పి ఓపెన్ గా చెప్తాను, నువ్వు ఏ పోలీస్ స్టేషన్ కైనా వెళ్ళి కేసు పెట్టుకో, నన్ను ఏ పోలీస్ స్టేషన్ లో నువ్వేం పేకలేవని డైరెక్ట్ గా చెప్పి నేను నిన్ను చంపేస్తా 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా అన్నాడు. మరి ఒక అమ్మాయిని చంపేస్తాను అన్నప్పుడు మరి అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి కదా. సో మరి ఇప్పుడు వరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయాల? పోలీసులు కిరణ్ రాయల్ మీద కేసు నమోదు చేయకుండా ఎవరైతే కిరణ్ రాయల్ మీద కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన లక్ష్మి అనేటటువంటి మహిళ మీద కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో మరి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అనేక సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. నా వెనక ధైర్యం ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఈవెన్ టచ్ కూడా చేయలేరు వైసీపీ వాళ్ళు అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టచ్ చేయలేరు, ఇంకో టచ్ చేయలేరు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన కూడా ఒక భాగస్వామి. సో ఆయన ఓపెన్ గా ఏం చెబుతున్నాడు, నన్ను టచ్ చేయలేరు అంటే దానికి ఆయన ధీమా ఏంటి? పవన్ కళ్యాణ్ అతను వెనకాల ఉన్నాడు, నన్ను ఏం చేయలేరు ఆయనే చెబుతున్నాడు ఓపెన్ గా. ఏమని పవన్ కళ్యాణ్ అన్న అతను ఆ లెటర్ హెడ్ మీద మళ్ళీ కిరణ్ రాయల్ మంచోడు అని చెప్పి నాకు చూపిస్తారు, కిరణ్ రాయల్ మంచోడు అని చెప్పి ఆ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేస్తారు, నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు అని ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. నేను 400 మంది అమ్మాయిలతో తిరుగుతున్నా అని చెప్పి ఓపెన్ గా అతనే మాట్లాడినటువంటి వీడియోలు నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు చూశారు. సో చూసినాక అంటే ఇంత బరితెగించి ఏదైనా చేసేస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా తీర్పు ఇవ్వాలో ఆ విధంగా తీర్పిస్తారు. సో ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, కిరణ్ రాయల్ అసలు అతని ఒరిజినల్ పేరు కాదు. రాయల్ అనేది పెట్టుకొని శ్రీకృష్ణదేవరాయలు గారిని అవమానపరిచినట్టు పాయింట్ నెంబర్ 1. రెండోది అతని పేరు దొండకాయ కిరణ్ కుమార్. సో ఇప్పుడు దొండకాయ కిరణ్ రాయల్ అయ్యాడు అతను. సో కిరణ్ అనే అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్లు ఏదో ఉన్నాయని చెప్పి రకరకాలుగా బయట నడుస్తున్నటువంటి డిస్కషన్. నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయని అతనే చెప్పాడంట లక్ష్మికి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిధ్యంతో అతను పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నన్ను పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు, నువ్వు ఏమైనా చేసుకో, సో నేను నిన్ను నీలాంటి వాళ్ళని చాలా మందిని మోసం చేశా అని చెప్పి ఓపెన్ గానే ఆయన మాట్లాడినవన్నీ మన దగ్గర ఉన్నాయి. అయినప్పుడు వరకు ఎవరు మహిళా హోంమంత్రి గారు నోరెత్తి మాట్లాడట్లా. మహిళా హోంమంత్రి గారు సాటి మహిళ మీద కేసు పెడుతున్నారు. ఎవరినైతే చంపేస్తామన్నట్టు మీద కేసు పెట్టకుండా ఏదైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలనే నిందితురాలుగా చేసి కేసు పెట్టినటువంటి దారుణమైన పరిస్థితి నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో చూస్తా ఉన్నాం. సో ఇది మంచిది కాదు. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం అయితే అతను అనుభవిస్తాడు. చౌదరీస్ రెడ్డిసే ఉండాలా, ఏ కాపోళ్ళు ఉండకూడదా? మీ కులపోళ్లే మా మీద చేస్తున్నారు అనే ప్రశ్నకు కిరణ్ రాయల్ చెప్పింది ఏంటంటే, లేదు, కేవలం వైసీపీనే నా మీద టార్గెట్ చేస్తుంది, ఎదుగుతున్నా కాబట్టే దాంట్లో నన్ను ఇచ్చేస్తున్నారు తప్ప. నిన్న బ్రహ్మానందం గారు ఒక మాట చెప్పారు, వెనకాల ఉన్న వాళ్ళు వెనకుండే మాట్లాడుతుంటారు, వాళ్ళకంటే మనం ముందున్నాం అనే మాటను కూడా ఉదహరించారు ఆయన. దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా ఎదగాలి అని అనుకుంటే రకరకాలుగా ఎదగొచ్చు. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయంగా ఎదగాలనుకొని వచ్చాడు, ఏమైంది? ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. సరే, మంచి అనుకున్నంత సీట్లు రాకపోయినా మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ ఆయన ఏంది రన్ చేయలేక దాన్ని తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు, రాజ్యసభ కేంద్ర మంత్రి వచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ సింగిల్గా ఎమ్మెల్యే కాలేడు కాబట్టి చంద్రబాబు నాయుడుని పట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడుతో పాటు వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఈరోజు. అట్లానే కిరణ్ రాయల్ కూడా ఏదో ఆ పార్టీలో ఏదో పదవి తెచ్చుకున్నాడు, దానికి ఎవడొద్దన్నాడు, మేము కాదు కదా అడ్డుపడుతుంది. సో దానికి కాపు కమ్మారెడ్డి ఏం సంబంధం? నువ్వు ఒక అమ్మాయిని చంపేస్తా అన్నావు ఇందిరా, నువ్వు అమ్మాయిని మోసం చేసావు ఇందిరా బాబు నన్ను అడుగుతుంటే అది తప్పు కదా అంటే ఇక్కడ కులం తీసుకొని వచ్చో లేదంటే రాజకీయాలు తీసుకొచ్చే అంశమే ఉందా అంటూ. రాజకీయంగా కిరణ్ అనేవాడు నార్మల్ చిన్నాడు, ఎవడో వాని మీద పట్టించుకోవాల్సినటువంటి పనే ఉంది. జనసేన అనేది పెద్ద పార్టీ కాదు, ఏదో ఈవీఎంల దయవల్లో ఇంకో దయవల్లో ఏదో 21 సీట్లు వస్తే 6% ఓట్లు వస్తే అది పార్టీ అయిపోయింది, ఇంకేదో మొత్తం ఉద్ధరించేసాము అంటే అట్లాంటి పార్టీలో ఒక నియోజకవర్గానికి అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు. సో అతను మెయిన్ టార్గెట్ చేసేది ఏంది?
ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు లేరా? జనసేనని కామసేనగా వైసీపీ చిత్రీకరిస్తుంది, వైసీపీ వాళ్ళు చేయలేదా అనేది ఆయన చెప్పింది. ఇప్పుడు కామసేన జనసేన అనేది ఒరిజినల్ పేరే అది కదా. వాళ్ళ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి ఇప్పుడున్న పృథ్వీ, లేదంటే మొన్న సస్పెండ్ అయినటువంటి జానీ మాస్టరు, ఇప్పుడు రాసలీల కిరణ్, వీళ్ళందరూ మరి ఏ పార్టీలో ఉన్నాళ్ళు? పవన్ కళ్యాణ్ సంగతి అనేక మంది చెబుతారు కదా. జనసేన అనేది కామసేన అనేది మనం చెప్పేది ఏముంది, ఓపెన్గా ఎవరిని అడిగినా చెప్తారు. సో వైసీపీ వాళ్ళు చేయాలంటే వైసీపీ వాళ్ళు చేసి చూపించమండి. అక్కడ ఉంటే ఎవరో ఆడియోలో ఫేక్ ఆడియోలు తీసుకుని చూపిస్తే కదా ఇక పలానా వైసీపీ వాళ్ళు పలానా వాళ్ళు మోసం చేశారు అని ఎక్కడన్నా వీడియో, ఎక్కడన్నా మహిళ వచ్చి అని చెప్పిన ఎక్కడన్నా ఉన్నాయా? సో ఇక్కడ డైరెక్ట్ గా బాధితురాలు ఓపెన్ గా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంది, ఓపెన్ గా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఓపెన్ గా ఆ అమ్మాయిని బెదిరిస్తున్నటువంటి ఆడియోలు వచ్చినాయి, ఆ అమ్మాయితో మాట్లాడినటువంటి అనేక ఆడియోలు వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ అమ్మాయి నాకు ప్రాణహాని ఉంది, నన్ను ఇట్లా చేస్తున్నాడు, నన్ను మోసం చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిన తర్వాత అట్లా వైసీపీ వాళ్ళ మీద ఎవరు వచ్చి చెప్తే డెఫినెట్లీ మీరు చెప్పండి, దానికి ఆన్సర్ చేస్తాం. అంతేగాని మీది కప్పించుకోవడానికి నువ్వేదో పెద్ద ఇంటర్నేషనల్ లీడర్ లాగా నువ్వు ఫీల్ అయిపోయి ఏదో 4 ప్రెస్ మీట్లు పెడితే ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయాడు కదా. సో 40 పెన్ డ్రైవ్లు ఉంటే అయిపోతాడు ఇంటర్నేషనల్ గా. సో ఇప్పుడు ఉన్నాయి కదా 40 వీడియోలు ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళావు నువ్వు. నేను 4 ప్రెస్ మీట్లు పెడుతున్నా, 40 ప్రెస్ మీట్లు పెడుతున్నా, ఎప్పుడు అవ్వాలా? అంత ఫేమస్ నువ్వు ఎప్పుడు కాల. సో ఈ వీడియోలు వచ్చినాక డైరెక్ట్ గా కామకిరణ్ అని కొట్టినా వచ్చేస్తుంది, కిరణ్ అని కొడితే పక్కన వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వీడియోలు. సో ఇప్పుడు ఎంత ఫేమస్ అయ్యావంటే నువ్వు ప్రపంచం మొత్తం తెలుసు ఈ రోజు. ఇవాళ కోర్టులో హాజరయ్యాడు, జైలు అనుకుంటారా బెయిల్ అనుకుంటారా? సార్ ఇప్పుడు కోర్టులో ఇవాళ హాజరయ్యాడు, దానికి సంబంధించి న్యాయస్థానాలు ఎట్లా ఇస్తాయి అనేది మనకు తెలియదు కదా. సో ఇప్పుడు అతను అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సిందే, ఆ అమ్మాయికి రక్షణ కల్పించాల్సిందే. ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఒక మహిళకి నేను డైరెక్ట్ గా ఇట్లా చేశాడు, అనేక మంది మహిళలు ఎలానే మోసం చేశాడు అనేది ఓపెన్ గా ఉంది. ఓపెన్ గా ఆయనే చెబుతున్నాడు, నేను నా దగ్గర చాలా మంది మహిళలు ఉన్నారు, నువ్వెంత నీలంటే చాలా మంది వాడుకొని వదిలేశాను. ఓపెన్ గానే ఆయన ఇంత బరితగించి చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కానీ రాష్ట్ర హోంమంత్రి కానీ నోరు మెదపట్లేదని అంటే అదే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కిరణ్ రాయల కుటుంబ సభ్యులు కూడా చేసి ఉంటే అప్పుడు బయటకు వస్తారా? ఇదే ఇప్పుడు అడుగుతున్నాను డైరెక్ట్ గా హోంమంత్రి అనిత గారిని, మీరు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు, మీకు ఆడపిల్లలు ఉన్నారు, సాటి ఆడపిల్లకి అంత అన్యాయం జరుగుతుంటే మీ కూటమిలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ విధంగా చేస్తుంటే బరి తెగించి ఇంకా చంపేస్తామని అన్న ఆడియోలు ఉంటే కూడా ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోలేదని అంటే, యాక్షన్ తీసుకోకపోతే నోరెత్తి కూడా మాట్లాడలా అంటే ఈ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళ మనుషులు ఎన్ని రకాల తప్పులు చేసినా డైరెక్ట్ గా రోడ్డు మీద అత్యాచారం చేసినా కూడా, బహిరంగ అత్యాచారం చేసి వీడియోలు తీసినా కూడా వదిలేస్తామని చెప్పి డైరెక్ట్ గా హోంమంత్రి గారు డైరెక్ట్ గా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో ఇది వెంకటరెడ్డి గారి కామెంట్స్. చూస్తూనే ఉండండి మహానగర్.